హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చపాతీని చేత్తో కలపకుండా చపాతీ పీట మీద రోల్స్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా గనక మీరు చేశారంటే కేజీ చపాతీలైనా ఇట్టే చేసేస్తారు. మీరు చేసి వేరే వాళ్ళకు కూడా చెప్తారు ఇలా చేసుకోండి చాలా ఈజీగా ఉందని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుందాం. చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ పడుతుంది. ఒక కప్పు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. ఈ బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి. మందంగా ఉండే ఏదన్నా కళాయిని కానీ కుక్కర్ని కానీ తీసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని మనం కలుపుకున్న పిండిని ఈ ఆయిల్లో ఇలా వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఉంటే చపాతీ పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో ఉంచుకుందాం. చూసారా పిండి అనేది ఎంత స్మూత్గా ఉందో. చపాతీలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఒకసారి చేసి చూడండి. ఇలా చపాతీ బాల్స్ని చేసి పక్కన ఉంచుకొని ఒక కవర్ని తీసుకోవాలి. మీరు చపాతీ పిండి కవర్నైనా తీసుకోవచ్చు, ఆయిల్ ప్యాకెట్నైనా తీసుకోవచ్చు. ఇలా చపాతీ ముద్దను పెట్టి పైనుంచి కవర్ ఇలా పెట్టి మనం రౌండ్గా ఉండే ఇలాంటి ప్లేట్ని తీసుకొని, మీరు పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు. నాకు ఈ సైజ్ సరిపోతుందని తీసుకున్నాను. ఊరికి నేను ఇలా పెట్టి ప్రెస్ చేస్తే కింద చపాతీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు తీసేసి చపాతీని మామూలు మనం చపాతీని కాల్చినట్టే పెనం మీద వేసుకొని కాల్చుకోవటమే అండి. చాలా ఈజీ. మామూలుగా మనం చేసే చపాతీల కన్నా ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా బాగుంటాయి. చూసారా చపాతీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.